సండే ఫండే. సండే వచ్చిందంటే ఫండే. ఏముండదు చెప్పడానికి గూడా, రివ్యూ చేయడానికి గూడా మనకేం లేదు. ఈరోజు చేయొద్దనుకున్నాను. యాక్చువల్‌గా చేయాలని ఎందుకు ఇప్పుడు ఒక వీడియో చేస్తున్నానంటే, పవన్‌ని నిన్న కెప్టెన్‌కి అర్హత లేదని చెప్పేసి మన నాగార్జున గారు మీకు అర్హత ఉందా? ఇక్కడ కెప్టెన్ అప్పనంగా వచ్చిందని చెప్పేసి, రీతూ చౌదరి చేసిందని చెప్పేసి, అక్కడ పవన్ కూడా సరే నాకిది కరెక్ట్ కాదు సార్ అని చెప్పేసి, నా కెప్టెన్ వద్దని క్యాన్సెల్ చేసినటువంటి పవను, తను ఆడి గెలుచుకుంటా అని చెప్పేసి అనన్నాడు. ఆడి తన సత్తాను చూపిచ్చేసి గెలుచుకున్నాడు. అదే విధంగా ఇమాన్యుయల్ మాత్రం పట్టు వదలకుండా, పట్టు వదలని విక్రమార్కులాగా ఇమాన్యుయల్ కూడా బాగా కష్టపడ్డాడు. బాగా ఆడిండు. కానీ ఇక్కడ ఈ అడ్వాంటేజ్ ఎవరికుంటదంటే, ఇక్కడ అదైతే ఎవరి దగ్గరైతే ఉన్నదో ఏంటిది ఆ రింగ్ ఉంది గదా! అదే మన టైరు. ఆ టైర్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళే ఖచ్చితంగా విన్ అవుతారన్నట్టు. ఆ స్విమ్మింగ్ పూల్ ఎయడం అనేది, ఇసిరేయడం అనేది కూడా ప్రాసెస్ అదొక్కటి క్యాన్సెల్ చేసుంటే బాగుండేమో. ఇద్దరు ఇసిరేయకుండా అక్కడే కొట్లాడుకోండి. అది ఆళ్ళ చేతిలో ఉండాలనుకుంటే ఎవరు గెలిచేదో ఏం సంగతో అర్థమయ్యేది. ఇది జరిగింది. ఈరోజు పవను ఖచ్చితంగా పోరాడిండు, గెలుచుకున్నాడు. ఇమాన్యుయల్ గూడా మెచ్చుకోవచ్చు. ఇమాన్యుయల్ గూడా కామెడీయనే గాదు, ఆటల్లో గూడా పోటీ ఇచ్చే పర్సను. అన్నిట్లో ఉన్నాడు. ఎమోషన్స్, ఆట, ఫన్ను అన్నిట్లో ఉన్నాడు అతను. ఇమాన్యుయల్ గట్టి పోటీ ఇస్తాడు. టాప్ 5లో ఉండే కంటెస్టెంట్స్ ఇమాన్యుయల్. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఇక జైల్లో వేయడం ఫ్లోరాను జైల్లో వేయడం బోరింగ్ అని చెప్పేసి ఫ్లోరాను జైల్లో వేయడం జరిగింది. ఇంకా చెప్పుకోవాలంటే ఫన్ గేమ్స్ పెట్టడం జరిగింది. ఇక మనిషి మర్యాదగానే ఇంటికి పో బాబు, నీతోని మాకు నీ నస వద్దని చెప్పేసి ఆడియన్స్‌ను అతన్ని ఇంటికి పంపించడం జరిగింది. ఈరోజు మనీష్ మర్యాద ఎలిమినేషన్ అవ్వడం అనేది జరిగింది. ఇదే ఈరోజు. ఇక రేపటి దానికి చూసినట్లయితే రేపు నామినేషన్‌లో రచ్చ రంబోల జరగబోతుంది. హరీష్ గారికి, శ్రీజకి ఫుల్ బిగ్ వారే జరగబోతుంది అనుకోవాలి. ఇప్పుడు హరీష్ గారు కంబ్యాక్ అయ్యిండు. కంబ్యాక్ అయ్యి యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది. యుద్ధ సేనలను ప్రకటించేసిండు. ఆ యుద్ధంలో శ్రీజకి, మనీష్ మర్యాదకి యుద్ధం బాగా జరుగుతుందని తెలిసింది. అదే విధంగా నామినేషన్‌లోకి 9 మంది వచ్చినట్టు తెలిసింది. అది ఎవరన్నది ఇంకా నాకు క్లారిటీ రాలేదు. 9 మెంబర్స్ అయితే వచ్చారని తెలిసింది. ఆ 9 మెంబర్స్ ఎవరు, ఏంటి డీటెయిల్స్, ఎవరు చేసిరన్న డీటెయిల్స్ నేను రేపు మార్నింగ్ వీడియో చేసి పెడతాను. ఇదే ఈ సండే ఎపిసోడ్ అనేది. ఇంకా సండే ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అంత ఏం ఎంటర్‌టైన్‌మెంట్‌గా లేదు. బోరింగ్‌గానే జరిగింది. మనం చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఆ అబ్బాయి కెప్టెన్ అవ్వడం ఒకటి. ఇమాన్యుయల్ బాగానే ఆడిండు. పవన్ బాగానే ఆడిండు. మనీష్ మర్యాద ఇంటికి పోవడం జరిగింది. ఫ్లోరా వచ్చేసి జైల్లో వేయడం జరిగింది. మనీష్ మర్యాద హౌస్ నుంచి బయటకు వెళ్తున్నప్పుడు బిగ్ బాంబ్ వేయడం జరిగింది. ఆ బిగ్ బాంబ్ వచ్చేసి ఈ అమ్మాయి ఉంది కదా ప్రియకి బిగ్ బాంబ్ వేయడం జరిగింది. ఆ బిగ్ బాంబ్ ఏంటిదంటే బాత్రూమ్లు కడగడం, బాత్రూమ్ క్లీనింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు నిన్న ఓనర్స్ టెండెన్సీగా ఓనర్స్గా వేయడం జరిగింది కదా. ఇప్పుడు ఎవరు ఏ పని తీసుకుంటారని